श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 470వ భాగం. వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతుంది. అంటున్నారు, రమా, నిజానికి ఏది లేదయ్యా. పైకి ఉన్నది 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 అని కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడాను లోపల ఉన్నటువంటి ఆ చిద్వస్తువును ఆశ్రయించుకునే ఉన్నదే. లోపల ఉన్న సచిదానంద పరమాత్మను ఆధారం చేసుకునే పైకి కనిపించేటువంటి విశేషాలన్నీ ఉన్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే, పైకి కనిపించేటువంటి ఈ వస్తువుల లాగా ఆ చిత్ పదార్థము తెలియబడదు. కంటికి అతి సూక్ష్మమైంది కాబట్టి, నిరాకారమైంది కాబట్టి అది కంటికి తెలియబడదు. ఈ కనిపించేటువంటి వస్తువులన్నీ కూడాను దాని ఆభాసే. అర్థమైందా? ఆభాసే. ఆభాస అంటే ఏంటి? అదే వేరొక రూపంగా కనపడుతుంది. సూర్యరశ్మే నీళ్ళలాగా కనపడుతుంది. తాడే పాములాగా కనపడుతుంది. స్తంభమే దొంగలాగా కనపడుతుంది. అర్థమైంది? అదే పదార్థము వేరొక రకంగా కనపడుతుంది. అది ఆభాస. కాబట్టి ప్రపంచం అంతా కూడాను నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క ఆభాసే. పరమాత్మ యొక్క ఆభాసే. పరమాత్మే అలా వేషం వేసుకొని కనపడుతున్నాడు. కాబట్టి ఇది అజ్ఞానంతో, అవిద్యతో మనము దీన్ని పట్టుకోలేకుంటున్నాం. అంటే అవిద్య అంటే ఏంది? ఉన్నది ఉన్నట్లుగా కనపడకపోవడమే అవిద్య. పరమాత్మ పరమాత్మగా కనపడకుండా ప్రపంచంగా విశేషాల రూపంలో కనపడమే అవిద్య అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఈ అవిద్య వల్లనే మనకి ప్రపంచం కనిపిస్తుంది. అజ్ఞానం వల్లనే మనకి ప్రపంచం కనిపిస్తుంది. అవిద్య చేసేటువంటి పనులు ఏంటంటే రెండు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపించలేదు, తాడుని తాడుగా చూపలేదు, సరికదా వేరే రకంగా చూపుతుంది, పాముగా చూపుతుంది. సూర్యరశ్మిని సూర్యరశ్మిలాగా చూపకుండా మృగతృష్ణలాగా, ఎండమావిలాగా చూపుతుంది. ముత్యపు చిప్పను ముత్యపు చుప్పలా చూపకుండా వెండిలాగా భ్రమింపజేస్తుంది. అర్థమవుతుందా? ఇదే అవిద్య. కాబట్టి అయితే అవిద్యను కూడా సత్ అన్నారు. అవిద్య కూడా సత్తే. ఎందుకంటే అమ్మవారి శక్తే కదా అవిద్య. మమ మాయ, నా మాయ అని పరమాత్మ ఎప్పుడైతే దానికి స్టాంప్ వేశాడో అది పరమాత్మ కంటే భిన్నం కాదు. నాకు అభిన్నం అది. మాయ నా మాయే అది అని ఆయన గట్టిగా మనకు వాదించి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అవిద్య కూడా సత్ అని అన్నారు. ఆ విధంగా ఒకదాన్ని మరొక దానిగా చూపేటువంటి ఈ అవిద్యనే సత్ అని కూడా అన్నారు. ఎప్పుడు పోతుంది ఈ అవిద్య అంటే విద్య వలన పోతుంది, జ్ఞానం వలన పోతుంది. ఆ మసక చీకటిలో కనపడ్డటువంటి పాము ఆ ల్యాంటర్న్ వెలుతురు దీపం క్యాండిల్ తెచ్చి పెడితే ఆ క్యాండిల్ వెలుగులో, జ్ఞానం అనేటువంటి వెలుగులో పాము వెళ్ళిపోతుంది, పారిపోయింది. ఎక్కడ ఆ పాము ఉందా ఇంతకు ముందు? లేదు. నీ దృష్టి దోషం అన్నమాట. అవిద్య వలన, అజ్ఞానం వలన, ఆ మసక చీకటి అనేటువంటి అజ్ఞానం వలన నీవు ఆ తాడునే పాముగా చూసావు. ఇప్పుడు ఆ వెలుతురులో చూసినప్పుడు ఆ పాము తోక ముడిచి పారిపోయింది. ఆ పాము లేదు, దాని పట్టా లేదు, దాని తలకాయ లేదు, ఏమీ లేదన్నమాట. కాబట్టి విద్య వలన అవిద్య తొలగిపోతుంది. అయితే మామూలుగా శాస్త్రంలో మనము ఇటువంటి ఈ విధంగా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనిపించి మరొకప్పుడు కనిపించినటువంటి పదార్థాన్ని ఏమంటారంటే మిథ్య అంటారు. మొదట లేకుండా ఉంటుంది, మధ్యలో కనిపిస్తుంది, తర్వాత కూడా లేకుండా పోతుంది. అసలు తాడు మీద పాము లేదు, కానీ అజ్ఞానంలో కనిపించింది, మళ్ళీ జ్ఞానం వచ్చేసరికి పారిపోయింది. ఈ విధంగా అది ఎలా అది
ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది కలుగుతుందో అవిద్య తొలగిపోతుంది. దీన్ని మిథ్య అంటాం అనమాట. ఒకప్పుడు లేకుండా ఉండి మధ్యలో కనపడి మరొకప్పుడు లేకుండా పోయేటువంటి పదార్థాన్ని, వస్తువుని దేన్నైనా సరే మిథ్య అంటాము. కాబట్టి అవిద్య అనేది మిథ్య. అర్థమైందా? అది సత్తా అంటే సత్తు కాదు, అసత్తా అంటే అసత్తు కాదు. సత్ అంటే సత్తు ఎట్లా ఎప్పుడు ఉండేది కాదు. అసత్తా అంటే లేనిదా అంటే ఉన్నది, ఒకప్పుడు కనపడుతుంది. ఎప్పుడు కనపడుతుంది? అజ్ఞానంలో కనపడుతుంది. కాబట్టి ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేటువంటి దీన్నే ఏమంటున్నారు? మిథ్య అని కూడా అంటున్నారు. రమ, విద్య కానీ అవిద్య రెండు ఎండ నీడల వంటివేనయ్యా అంటున్నాడు. ఎండ నీడ ఎలా ఉంటుందో అంటే ఎక్కడ కూడా అవిద్య అంటే జ్ఞానం, అజ్ఞానము జ్ఞానాన్ని యొక్క అభావమే కదా. సత్యము అసత్యం అంటే ఏంది? అబద్ధము నిజం అంటే నిజం లేకపోతే అబద్ధం రాదు. కాబట్టి అది ఆ లాజిక్ని మనం ఇక్కడ చూడాలన్నమాట. విద్య మరియు అవిద్య రెండు కూడాను ఎండా నీడల వంటివి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అవిద్య పోతుందో అప్పుడు రెండు అన్నటువంటి ఆ భావన, ద్వైత భావన పోతుంది. అవిద్య మనకు చేసేటువంటి పెద్ద అపకారం ఏంటంటే ద్వైత భావాన్ని కలగ, అది వేరు ఇది వేరు అనేటువంటి భావాన్ని కలగజేస్తుంది, ద్వంద్వాలను కలగజేస్తుంది. ఎప్పుడైతే అవిద్య పోతుందో ఆ సర్పంలో రెండవది అనేది లేకుండా పోతుంది, ద్వంద్వాలు పోతాయి. కాబట్టి అవిద్య కన తొలగిపోయినట్లయితే లోపల ఉపాధి శూన్యమైనటువంటి ఒక వస్తువు ఒకటి, ఉపాధులు లేనటువంటి వస్తువు ఒకటి మిగిలిపోతుంది. అవిద్య కన ఈ ప్రపంచం అనేది అవిద్యారూపమైన ప్రపంచం తొలగిపోతే ఆ లోపల ఉన్నటువంటి వస్తువు, శాశ్వత వస్తువు ఎవరు? సచిదానంద పరమాత్మ ఏదైతే ఉందో అది మిగిలి కనిపిస్తుంది. ఆ మిగిలిందేదో ఏది కాదు, ఏది కానిది కాదు అంటాడు ఇక్కడ. ఏది కాదు, ఏది కానిది కాదయ్యా. ఆ మిగిలేది సత్రూపము, సత్రూపమైనది, సత్సామాన్యము. దాని దర్శనమే నిజమైనటువంటి సర్వదర్శనము, సమ్యక్ దర్శనము. ఇదయ్యా నిజమైనటువంటి తత్వము అంటున్నాడు అన్నమాట. చెప్తూ ఇంకా రమ, మర్రి విత్తనంలో పుష్పాలు, ఫలాలు, అంత పెద్ద మర్రి చెట్టు ఎలాగా అణిగి ఉన్నదో అలాగే స్థూల సూక్ష్మాలైనటువంటి వ్యాకృత అవస్థలు కూడా అజ్ఞానంలో ఇమిడి ఉంటాయి. అవిద్యలో ఆ వాసనారూపంలో సూక్ష్మ స్థూలాలన్నీ కూడా వాసనారూపంలో ఇమిడి ఉంటాయి. వాసనా శరీరమే కదా, కారణ శరీరమే కదా. స్థూల సూక్ష్మ శరీరాలకి హేతువైనది ఏదంటే కారణ శరీరమే. కారణం, ఈ శరీరాలకి కారణమైనటువంటి వాసనలు దాంట్లో ఉంటాయి కాబట్టి దానికి కారణ శరీరం అంటారు. కారణ శరీరం వలన, కారణ శరీరంలో ఏముంటాయి? వాసనలు, కర్మఫలాలు ఉంటాయన్నమాట. ఆ వాసనల వలననే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఏర్పడుతుంది. అందుకే దానిని కారణ శరీరము అని అంటారన్నమాట. కాబట్టి ఇది సర్వశక్తులకి కేంద్రమయ్యా ఏది? ఈ అవిద్య, అజ్ఞానము. అంచేత ఎవరు శక్తి రూపం ఏది? అమ్మవారు. అమ్మవారి యొక్క రూపమే ఈ యొక్క మాయ, అమ్మవారి యొక్క శక్తి అన్నమాట. అది ఆకాశం కంటే ఎట్లా అంటే బాగా అధిక శూన్యమైందయ్యా అది అంటాడు. అర్థమైందా? అది అంటే ఆకాశంలాగా బాగా పరుచుకున్నటువంటి ఆకాశంలాగా సర్వశక్తివంతమైంది అది. అయితే ఆకాశం శూన్యం, కానీ అలా కేవలం ఆకాశం అంటే శూన్యం కాదు, అది చిదాత్మకం, చిత్తుతో కూడిన ఆకాశం. నిన్న కూడా చెప్పుకున్నాం. ఆకాశం అంతా కూడాను చైతన్యం కదా దాన్ని నిండిపోతే అదే చిదాకాశము, చైతన్యంతో కూడిందనమాట. ఇప్పుడు ఒక సూర్యకాంత మణిలో అగ్ని ఎలా ఉంటుందో, పాలలో నెయ్యి ఎలా ఉంటుందో, దేశ కాల నిమిత్తాలైనటువంటి ఆ యొక్క అగ్ని నుండి మిణుగుర్లు లాగా, సూర్యుని నుండి ప్రకాశం లాగా ఇది వెలువడుతుంది. అంటే ఎంత చెప్పేది ఏంటంటే ఇది పరమాత్మ కంటే భిన్నం కాదు అని చెప్పడం అన్నమాట ఈ ఉపమానాల యొక్క ఉపయోగం. కాబట్టి అలలకు సముద్రము, కాంతులకు మణి ఎలాగో అలాగే అనంతమైనటువంటి సంవేదనలకు కోశం అయి ఉన్నది ఇది అంటున్నారన్నమాట. చెప్తున్నాడు రామా, జగత్తు బ్రహ్మం కంటే వేరు కాదయ్యా
ఒక్క మాట మళ్ళీ 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 పదే 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 చెప్తున్నాడు. ఈ జగత్తు బ్రహ్మం కంటే వేరు కాదు. బాహ్య అభ్యంతరాల్లో వ్యాపించి ఉంది. బాహ్యం అభ్యంతరమే కాదు, ఏమంటారు, బాహ్యంగా వ్యాపించి ఉండాలి, అంతరంగా వ్యాపించి ఉండాలి, స్వరూపంగా వ్యాపించి ఉండాలి. 3 రకాల వ్యాప్తి: బాహ్య వ్యాప్తి, అంతర వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. 3 రకాలుగా ఈ జగత్తంతా కూడాను వ్యాపించి ఉన్నది ఎవరంటే పరమాత్మే. బాహ్యాభ్యంతరాల్లో స్వరూపంలో కూడా వ్యాపించి ఉన్నది బ్రహ్మమే. ఈ ఆత్మ వస్తువుకి వినాశనం అనేది లేదయ్యా. కాలదు తడవదు అంటాడే భగవద్గీతలో, అలా దీనికి వినాశం అనేది లేదు. కాబట్టి ఈ జడమైనటువంటి దేహాలన్నీ కూడాను, జడమైనటువంటి దేహాలు కనపడే చరాచర ప్రాణికోట్లంతా కూడాను ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం వల్లనే ఇవి స్పందిస్తున్నాయి. ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఇదంతా కూడా లోన ఉన్న చైతన్యం ద్వారానే మనం మాట్లాడుతున్నాం. ఏదైనా సరే ఆ చైతన్యమే నడిపిస్తుంది వెనకుండి. కాబట్టి ఈ భూత రూపాలను దాల్చినటువంటి జగత్ అసలు లేనిదే అని గ్రహించయ్యా. జన్మించడం, నశించడం అనేటువంటి కల్పనలు ఎక్కడా లేనే లేవు. అందువలన జీవుడనేవాడు లేనే లేడు. తెలియనంత వరకు ఆత్మేనయ్యా. భ్రాంతి రూపంలో జగత్తుగా కనిపిస్తున్నది కేవలం పరమాత్మే. ఎప్పుడైతే జ్ఞానంతో నీవు దాన్ని తెలుసుకుంటావో అప్పుడు అంతా ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే అని నిశ్చయంగా నువ్వు ఆ జ్ఞాన నిష్ఠకి వస్తావు. సకల జ్ఞానాల యొక్క పరాకాష్ఠ ఏదంటే ఇది. నువ్వు ఏ జ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటే ఏంటంటే సర్వము ఉన్న పరమాత్మ ఒకడే అన్నటువంటి భావనని గ్రహించడమే. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అవిద్యని బాగా ఓవర్కమ్ చెయ్యి, అతిక్రమించవయ్యా. అప్పుడు మిగిలేది ఏంటంటే ఆత్మతత్వమే. అవిద్యను పోగొట్టుకో. అవిద్య అంటే ఏంటి? ఆ వాసనలను పోగొట్టుకో, అమనస్కం చేసుకో. ఇక మిగిలేది ఆత్మతత్వమే. జీవుడు ఎవరో కాదయ్యా, మనస్సే జీవుడు. ఆ మనస్సు వలన కలిగేటువంటి భ్రాంతి, మనసు వలనే మనకి భ్రాంతి కలుగుతూ ఉంది. మనసు నశించిందంటో అనుకో, ఈ కలిగేటువంటి భ్రాంతి కూడా నశిస్తుంది. ఆ మనసే చేసేటువంటి దుర్మార్గం ఇది. లోపల ఉన్న ప్రత్యేగాత్మకు దీంతో సంబంధం లేదు. ఈ మనస్సు ఉంది చూశారు, ఈ మనస్సు మిడిమిడి జ్ఞానం ఇది. కొద్ది జ్ఞానాన్ని దగ్గర పెట్టుకుని ఎక్కువ ఈ యొక్క జడభాగవాన్ని పెట్టుకుని ఈ మనస్సు చేసేటువంటి విలాసమే ఈ సంసారం అంతా. కాబట్టి ఇప్పుడు చిన్న బిడ్డున్నాడు, ఆ బిడ్డని భుజాన వేసుకొని నడిచిపోతూ ఉంటే వాడు ఏమనుకుంటాడు? వాడు నడిచిపోతూ ఉంటే అందరూ వాడితో పాటు నడిచిపోతున్నట్టుగా వాడు ఫీల్ అవుతాడు. వాడు తల్లిలో తండ్రో ఎవరో వెతుకుంటే నేను నడిచిపోతున్నాను అనుకోడు. వాడు అందరూ నడిచిపోతున్నట్టు భావిస్తాడు. వాడు అక్కడ ఆగాడంటే అందరూ ఆగిపోయినట్టుగా భావిస్తాడు వాడు. అలాగే భ్రాంతికి లోనైనటువంటి ఆ పిల్లవాడి లాగా ఆ భ్రాంతికి లోనైనటువంటి ఆ చిత్తం కూడా ఇటువంటి కల్పనల్నే కల్పించుకుంటూ ఉంటుంది. ఫలితంగా తత్వాన్ని గ్రహించలేకుండా ఉంది రామా అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం